కోస్తాంధ్రలో ఎంతో ఫేమస్ అయినటువంటి పచ్చి నెత్తళ్ళ పకోడీ. నెత్తళ్ళు తలా తోకా తీసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి శుభ్రం చేసుకుని దానిలో పసుపు, ఉప్పు, కారం, శనగపిండి, కొంచెం వరిపిండి, కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా అంతా ముక్కలకు కలిసేటట్లు కలపండి. ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ మరిగిన తర్వాత మసాలా కలిపిన నెత్తలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుతూ ఉండండి. నేను చూపించిన విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఆహా, ఏమి రుచి అంటారు చూడండి మీరే. అన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కొంచెం కరివేపాకును కూడా వేసి కొంచెం వేపించండి. తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళ పకోడీ రెడీ అండి.